ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో ఫిఫ్త్ సర్గాలో 26 శ్లోకాల నుంచి. అక్కడ జనులందరూ కూడా ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా కాలి నడకలో ఇలా వెళ్ళిపోతుంటే రాముడు లక్ష్మణుడు సీత కూడా మేలి ముసుగు లేకుండా ఎక్కడ సేవకులు లేకుండా అంతలాగా వెళ్ళిపోతుంటే అప్పటికే అక్కడ నగరమంతా కూడా కైకేయికి ఇచ్చిన వర కారణంగా ఇట్లా రాజు కూడా దానికి కట్టుబడి ఉన్న కారణంగా వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, పట్టాభిషేకం ఆగిపోయిందని వాళ్ళకి తెలిసిపోయింది. రాముడికి కలిగిన స్థితి చూసి వాళ్ళందరూ కూడా బాధకి లోబడుతుంటే అక్కడే ఉన్న వామదేవ అన్న ముని వాళ్ళకి చెప్తున్నారు, ఈయన కారణ జన్ముడు, పైగా ఇక్కడ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేనటువంటి ఆ పరమాత్మయ్య ఎలా అయితే ఇంతకు పూర్వం కూడా మత్స్య కూర్మాది ఇటువంటి వరాహ అవతారాల రూపాలలో అవతరించి ఎలా అయితే జనుల్ని ఉద్ధరించాడో, ఇప్పుడు కూడా ఈ రాముడు ఆ రావణాసుడిని వధించడానికే, పైగా దశరథ మహారాజుకి ఇచ్చిన వర కారణంగా ఆయన వరాన్ని, ఆయన కోరికని నెరవేర్చడానికి మానవ రూపంలో అవతరించారు. అందుకని మీరెవ్వరూ కూడా రాముడి గురించి ఏమీ చింతించక్కర్లేదు, అమాయకంగా ఉన్నారు మీ జనులారా అని చెప్పి ఆయన రాముడు యొక్క అవతార రహస్యాన్ని చెప్పాడు. రామ రామేతి యే నిత్యం జపంతి మనుజా భువి తేషాం మృత్యు భయాధీని నా భవంతి కదాచన. ఇంకా మహానుభావుడైన శ్రీరాముడు ఈ లోకంలో ఎవరైతే గనక రామ రామ అని ఆ రామనామాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ కూడా మృత్యు ఇటువంటి భయాదులు పొందరు. మృత్యు భయాలు పొందరు అంటే మృత్యు లేదని కాదు, మృత్యు అంటే భయం ఉండదు. ఎందుకు అంటే ఆ నామాన్ని చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ నామ కారణంగా శుద్ధం వస్తుంది, శుద్ధత్వం వచ్చిన కారణంగా అజ్ఞానం తొలగిపోతుంది, జ్ఞానం వైపుగా ఉంటాం. ఈ జ్ఞానం వైపుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పుట్టిన వాళ్ళకి ఎవరికన్నా సరే మరణం రాక తప్పదు, కాకపోతే జన్మ మరణాల్లో పడవలసిన గతి కాకుండా పరమ పదానికి చేరుకునే స్థితికి చేరుకుంటారు ఎల్లవేళలా ఎవరైతే ఆ రామనామ స్మరణను చేస్తున్నారో. దీనికి మళ్ళీ స్కంద పురాణ అంతర్గతంగా కూడా అదే చెప్పబడి ఉంది. అంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు కొన్ని చతుర్మాస్య దాని గురించి, అలాగే రామనామ వర్ణన గురించి కూడా అక్కడ నగరకాండలో స్కంద పురాణ అంతర్గతంగా చెప్పబడి ఉంది. భక్తితో మనకి జపాలు తపాలు మంత్రాలు ఇన్ని చెయ్యక్కర్లేదు, కానీ సామాన్యమైన మానవులకి మనం చేసే ప్రతి క్రియ ద్వారా కూడా మనకి శుద్ధత్వం వస్తుంది. ఎలా వస్తుంది అంటే భక్తితో బ్రాహ్మణులే పరమాత్మ స్వరూపం అన్న భావనతో నువ్వు వాళ్ళకి ఏమన్నా కానుకలు ఇచ్చినా సరే, లేకపోతే ధ్యానం చేసినా సరే, అలాగే రామ అన్న నామాన్ని నువ్వు ఎప్పుడైతే ఉచ్చరిస్తున్నావో అది నీకు ఎన్నో కోట్ల ఫలితాన్ని ఇస్తుంది. పైగా ఈ నామం ఏం చేస్తుంది అంటే ఉచ్చరించగా 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 జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానము ఈ రామ అన్నది ఎన్నో కోట్ల కోట్ల క్రతువులు చేసిన దానికన్నా కూడా ఈ నామ అన్ని ఉచ్చరించిన కారణంగా కూడా లభిస్తుంది అని అక్కడ చెప్పబడింది. పైగా ఏంటి, ఎన్నో పాపరాశులు చేసి ఉన్న వాళ్ళకి ఆ పాపరాశి కూడా తొలగిపోతుంది, కాకపోతే భక్తితో. భక్తి శ్రద్ధ ఉండగా నువ్వు ఏది చేసినా సరే అది నీకు అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది, పైగా ఇది భయాల్ని తొలగిస్తుంది అని రామ నామానికి ఉన్న అటువంటి మహిమను గురించి చెప్పారు. ఇది పరమాత్మ నామం, తరింప చేస్తుంది. అందుకే ఇక్కడ రామనామాన్ని జపించినంత మాత్రాన మృత్యు భయము ఉండదు అని చెప్పారు. का पुनस्तस्य रामस्य दुःखशङ्का महात्मनः रामनामेन्नेव मुक्तिः स्कातः खलु నాణ్యేన కేనచిత్. అలాగే ఇక్కడ ఇంకా మహానుభావుడైన రాముడికి దుఃఖం కలుగుతుందన్న సందేహాలు మీకెందుకు, దుఃఖం ఎవరికి వస్తుంది అంటే ఈ సంసారం అన్న భవసాగరంలో ఉండి మాయామోహానికి లోబడిన వాడికి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు. జగత్తుకే మూలమైన వాడు, అన్నిటినీ చేసిన వాడు, పైగా ఇక్కడ లీలలుగా అవతరిస్తూ కొన్ని కార్యాలు మళ్ళీ ఉద్ధరించడానికి వస్తున్న వాడికి దుఃఖం ఎందుకు వస్తుంది? అన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి, కాకపోతే ఇది లీలా మానుష రూపం, దుఃఖానికి లోబడినట్టుగా కనిపిస్తాడు కానీ వాస్తవానికి ఆయన దేనికి లోబడటలేదు. అందుకే రాముడికి దుఃఖం ఎక్కడ కలుగుతుంది? అందుకుని అటువంటి సందేహాలు వదిలేసేయండి. కలియుగంలో ఒక్క రామనామం వల్లే ముక్తి లభిస్తుంది, వేరొక ఉపాయం లేనే లేదు అని చెప్పాడు. మాయా మానుష రూపేణ విడంబయతి లోకకృత్ భక్తానాం
సీతాం భజనార్థాయ రావణస్య వధాయ చ. జగత్కర్త అయిన ఆ ప్రభువే భక్తులకు తన గుణగణాలు ఇలాగా గానాలు చెయ్యటానికి అవకాశాన్ని ప్రసాదించటానికి, అలాగే రావణాసుని సంహరించటానికి ఈ మాయామానుష రూపంలో లీలగా అవతరించాడు, లీలలు చేస్తున్నాడు. राज्ञाश्चाभीष्टसिद्ध्यर्थं मानुषं वपुराश्रितः ఇత్యుక్త్వా విరరామాద వామదేవో మహాముని. అంతేకాకుండా దశరథకి ఆ మనోరథం ఏదైతే పూర్వజన్మలో తను బిడ్డగా కావాలని కోరుకున్నాడు కాబట్టి అది నెరవేర్చటానికి ఈ మానవ శరీరాన్ని దాల్చి ఉన్నాడు. ఈ విధంగా పలికి ఆ మహాముని అయిన వామదేవుడు మౌనాన్ని వహించాడు. श्रुत्वा तेऽपि द्विजाः सर्वे रामं ज्ञात्वा हरिं विभुं जहाराहृत्संशयग्रन्थिं రామమేవాన్ విచింతయన్. ఈ మాటలు విని అక్కడ వారందరూ కూడా శ్రీరాముణ్ణి సర్వవ్యాపిగా ఆ మహావిష్ణువుగా పరమాత్మగా గుర్తించి వాళ్ళ యొక్క హృదయంలో అనుమానాలన్నీ కూడా తొలగించుకుని శ్రీరాముణ్ణి మననం చేస్తూ విడవకుండా స్మరిస్తూనే ఉన్నారు. या इदं चिन्तयेन्नित्यं रहस्यं रामसीतयोः तस्य रामे दृढा भक्तिर्भवेद्विज्ञानपूर्वका. అప్పుడు వామదేవుడు మళ్ళీ జనులారా, ప్రతిరోజు కూడా సీతారాముల ఈ రహస్య విషయాల్ని మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటూ ఉంటున్నామో రాముడి పట్ల విజ్ఞానపూర్వకమైన దృఢమైన భక్తి ఏర్పడుతుంది. ఒక విషయం గురించి తెలిస్తే దాని గురించి జ్ఞానం అవగాహన వచ్చింది అనుకుంటాం. ఈ వచ్చిన దాన్ని నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అది విజ్ఞానం అవుతుంది. ఎందుకంటే అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. ఎంత విన్నా ఎంత తెలిసినా అది మనం ఎప్పుడైతే అనుభవంలోకి తెచ్చుకుంటామో దాని ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైతే నిత్యము జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది అలా ఉచ్చరించడం ద్వారా, ఎందుకంటే శుద్ధి పొందుతున్నావు, ఆ భక్తి వృద్ధి చెందటము ఇంకా స్థిరత్వాన్ని దృఢత్వాన్ని కూడా ఇస్తుంది. రహస్యం గోపనీయం వో యూయం వై రాఘవ ప్రియా ఇత్యుక్త ప్రయయో విప్రస్తేపి రామం పరం విదుహు. మీరందరూ కూడా శ్రీరాముడి పట్ల ప్రేమ కలిగిన వారు కాబట్టి శ్రీరాముణ్ణి సగుణ సాకార స్వరూప రహస్యాన్ని మీకు తెలియజెప్పి తిని. అంటే ఇక్కడ ఎవరికి తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ సమయం అంటే దానికి నిజంగా మనకి ఎలా అయితే అర్హత పాత్రత అన్నట్టుగా అది మనకి వచ్చినప్పుడు ఆ సమయానికి అది మనకి అందచేయబడుతుంది. అన్నీ ఉన్నాయి కానీ దాన్ని నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్న కారణంగా అది నాకు కనుమరుగైపోయినట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పరిపక్వత మనకి ఆ స్థితికి చేరుకుంటామో అప్పుడు దాన్ని మనకి చూపిస్తాడు. ఎలా అయితే భగవద్గీత ఆ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఏం ముందు వరకు చెప్పొచ్చు కదా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, చెప్పలేదే, కురుక్షేత్రంలోనే ఎందుకు చెప్పాడు? దానికి ముందు అవకాశం రాలేదా అంటే దానికి నువ్వు అర్హత పాత్రత అన్ని సమయ సందర్భం అన్నట్టుగా పరిపక్వత చెందిన స్థితికి దాన్ని గ్రహించగలిగే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీకు అందుతాయి. అంతేకాని మనకి ఒకటి రాలేదని కానీ ఇంకోటి పోయిందని కానీ మనం ఎప్పుడు దుఃఖానికి లోబడకూడదు. పరమాత్మ అన్నీ ఇవ్వాల్సినప్పుడే ఇస్తూ ఉంటాడు, తొలగించాల్సినప్పుడు తీసేస్తూ ఉంటాడు. అది కూడా మన మంచి కోసమే హితార్థమై చేస్తాడు తప్పితే ఇక్కడ మామూలుగా మనం లౌకికంగా చేస్తున్నట్టుగా ఒకళ్ళ మీద కక్షతో ఇంకొక రకంగా అన్నట్టుగా ఎప్పుడూ జరగవు. అన్నీ మన మంచికే జరుగుతాయి. కాకపోతే దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నానన్నదన్నా నేను గ్రహించుకోవటం నేను నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ మీరందరికీ అంత ప్రేమ ఉంది కాబట్టే ఆ స్వరూప రహస్యాన్ని మీకు చెప్పాను. మీరు దీనిని అందుకే ఎప్పుడూ గుప్తంగా ఉంచండి అని వారికి చెప్పి ఆ విప్రవరుడైన వామదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అక్కడ ఉన్న జనులందరూ కూడా శ్రీరాముణ్ణి పరమాత్మగా గుర్తించారు. తతో రామః సమావిశ్య పితృగేహామవారితః సానుజః సీతయా గత్వా కైకేయీమిదమబ్రవీత్. దాని తర్వాత రాముడు నేరుగా తండ్రి ఒక మందిరంలోకి ప్రవేశించాడు. సీతా లక్ష్మణ సమేతంగా అక్కడికి వచ్చి అప్పుడు ఆ కైకేయి తల్లితో ఇలా అన్నాడు. ఆగతాః స్మో వయం మాతస్త్రయస్తే సమ్మతం వనం గంతుం కృతధియః శీఘ్రమాజ్ఞాపయతు నః పితా.
అమ్మా, మీ ఆజ్ఞ అనుసారంగా మేము ముగ్గురం కూడా వనానికి వెళ్ళటానికి సిద్ధమై ఇక్కడికి వచ్చాము. అందుకే మమ్మల్ని తండ్రి గారు కూడా త్వరగా ఆజ్ఞాపించండి అని పలికాడు. ఇత్యుక్త సాహసోత్థాయ చీరాని ప్రదధౌ స్వయం రామాయ లక్ష్మణాయ సీతాయై చ పృథుక్ పృథుకు. వెంటనే కైకేయి లేచి నిజంగా సీత రామ లక్ష్మణులకి వేరువేరుగా నారచీరలన్నీ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చింది అంటే సిద్ధపరచుకుందానే కదా. రాముణ్ణి వెళ్ళమని చెప్పినప్పుడు వీళ్ళిద్దరు కూడా వెళ్తారని తనకెలా తెలుస్తుంది? కాకపోతే అన్నీ సిద్ధంగా పెట్టుకుని ఉన్నది. అంటే ఇది తను చెయ్యాలని చేసింది కదా, అది భగవన్ నిర్ణయం కాబట్టి అక్కడ అలాగ ఆ భావన కలిగి అటువంటి క్రతువు అటువంటి మాటలు తను మాట్లాడింది. రామస్తు వస్త్రన్యుత్సృజ్య వన్యచీరాని పర్యధాత్ లక్ష్మణోऽపి తథా చక్రే సీతా తన్న విజానతి హస్తే గృహీత్వా రామస్య లజ్జయా ముఖమోక్షత రామో గృహీత్వా తచ్చీరామన్సుకే పర్యవేష్టయత్. అప్పుడు రాముడు రాజోచిత వస్త్రాలు ఏవైతే అప్పుడు దాకా అన్ని భోగప్రాయమైనవి ధరించి ఉన్నాడో అవన్నీ తీసేశాడు. వనవాసానికి ఇవ్వాల్సిన బట్టలు ఆవిడిచ్చింది, వెంటనే ఆ వస్త్రాధరణ ధరించేశాడు. లక్ష్మణుడు కూడా వెంటనే చేసేశాడు. కానీ సీత ఆ వస్త్రాలు ఎట్లా వేసుకోవాలో తెలియక చేత్తో పట్టుకుని రాముడి వైపు చూస్తూ ఉంది. అంతటా రాముడు ఆమె ధరించిన వస్త్రాల మీదనే ఈ నారచిరునామకి చుట్టివేశాడు. తద్దృష్ట్వా రురుదుః సర్వే రాజదారాः సమంతతః వసిష్ఠస్తు తథా కర్ణ్యా రుదితం భర్త్స్యాయన్ వృషా. ఈ దృశ్యాలు చూస్తూ అక్కడ రాణివాసులో ఉన్న స్త్రీలందరూ కూడా ఇంకా ఏడుస్తూ ఉన్నారు. వశిష్ఠుడు కూడా ఆ రోదన ధ్వనులతో ఇంకా కోపానికి లోబడిపోయి కైకేయిను గద్దిస్తూ ఇలా అన్నాడు. కైకేయీం ప్రాహ దుర్వృత్రే రామాయేవ త్వయా వృత్తః వనవాసాయ దుష్టే త్వం సీతాయే కిం ప్రయచ్చసి. ఓ దుష్టురాలా, నువ్వు కేవలం రాముణ్ణి కదా వనవాసానికి వెళ్ళమని కోరావు, మరి సీతకెందుకు ఈ వస్త్రాలు ఇస్తున్నావు, నువ్వు ఎందుకు ఇచ్చావు అని. యది రామం సమన్వేతి సీతా భక్త్యా పతివ్రత దివ్యాంబరధరా నిత్యం సర్వాభరణభూషిత. పతివ్రత అయిన సీత భక్తివశమున రాముడి వెంట వనాలకి వెళ్ళాలని అనుకుంది. అందుకుని ఆవిడ సమస్త ఆభరణాలు ఎలా ఉందో అలాగే అలంకరించుకుని దివ్యమైన వస్త్రాలతో ఇలానే వెళుతుంది, ఆవిడ నారచీరలు ధరించదు అని. రామయత్వనీశం రామం వన దుఃఖ నివారిణి రాజా దశరథో అప్యాహ సుమంత్రం రథమానయ. ఆమె రాముడి వనవాసంలో దుఃఖంలో దూరం చెయ్యటానికి, అతనికి ఆనందింప చెయ్యటానికి తన వెంట వెళ్తుంది అన్నాడు. అంతటా అక్కడ మళ్ళీ మహారాజు సుమంతుడితో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. రథమారుహ్య గచ్చन्तు వనం వనచరప్రియాः ఇత్యుక్త రామమాలోక్య సీతాం చైవ సలక్ష్మణం దుఃఖాన్నిపతితో భూమౌ రురోధాశ్రు పరిప్లూతః ఆరురోహ రథం సీతా శీఘ్రం రామస్య పశ్యతః. సుమంత్ర, నువ్వు వెంటనే రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ వనాలకి వెళ్ళిపోతున్న వీళ్ళందరినీ కూడా రథం మీద కూర్చోపెట్టి తీసుకెళ్ళి ఆ అడవిలో వదిలిపెట్టు అని పలికాడు. అలాగే సీత లక్ష్మణ సమేతుడైన రాముణ్ణి చూస్తూ ఇంకా ఇంకా దుఃఖాన్ని తట్టుకోలేక అలా నేల మీద వాలిపోయాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు రాముడు చూస్తుండగానే సీత తొందరగా మళ్ళీ రథాన్ని అధిరోహించి, అంటే ఇంకా ఒక్క క్షణం ఉన్నా సరే ఆయన బాధ ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ఎక్కడ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళు వెంటనే ఆ రథంలోకి ఎక్కారు. రామ ప్రదక్షిణం కృత్వా పితరం రథమారుహత్ లక్ష్మణ ఖడ్గయుగళం ధనుస్తూని యుగం తదా. వెంటనే రాముడు కూడా తండ్రికి ప్రదక్షిణ నమస్కారాదులు ఇవన్నీ చేసి రథాన్ని ఎక్కాడు. అతని వెంటే రెండు ఖడ్గాలు కూడా చేత పట్టుకుని, రెండు ధనువులు అంటే ఇద్దరివి రాముడివి లక్ష్మణుడి పట్టుకుని, లక్ష్మణుడు అలాగే బాణాలకు పెట్టుకోవాల్సిన తునీరముల్ని అన్నీ ధరించి అతను కూడా రథాన్ని ఎక్కాడు. గృహీత్వా రథమారుహ్య నోదయామాస సారథిం
తిష్ట తిష్ట సుమంత్రేతి రాజా దశరథో బ్రవీత్. ఇలా వీళ్ళు ఎక్కేసరికి వెంటనే రథం వెళ్ళిపోతుందని రాముడు ఆ సారథి అయిన సుమంత్రుడికేమో త్వర త్వరగా వెళ్ళని ప్రేరేపిస్తుంటే, దశరథ మహారాజేమో సుమంత్ర సుమంత్ర ఇంకాసేపు ఆగు, ఇంకాసేపు ఆగు, ఆగు అని పిలుస్తున్నాడు. గచ్చ గచ్చేతి రామేణ నోదితో ఆచోదయత్రతం రామే దూరం గతే రాజా మూర్ఛిత ప్రాపతద్భువి. కానీ రాముడేమో పదపదమని త్వరపడుతున్నాడు సుమంత్రుణ్ణి. సుమంత్రుడు కూడా ఆ రథాన్ని ముందుకి పోనిచ్చాడు. రాముడు కంటికి కనిపించేంత వరకు చూస్తూనే ఉన్నాడు. ఇంకా కంటికి కనిపించనంత దూరం వెళ్ళిపోగానే ఒక్కసారిగా ఆ రాజు స్పృహ కోల్పోయి నేల మీద కుప్ప కూలిపోయాడు. ఔరాస్తు బాలవృద్ధాశ్చ వృద్ధా బ్రాహ్మణ సత్తమాః తిష్ట తిష్టేతి రామేతి క్రోశంతో రథమన్యయుః. తర్వాత ఆ రాజ్యంలో ఉన్న చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా ఆ సమస్త జనులందరూ కూడా జ్ఞానవృద్ధులైన వాళ్ళు, మునులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు అందరూ కూడా రామా నిలువు, నిలువు అని పాపం అలా ఆక్రోశిస్తూ ఆవేదనతో ఆ రథం వెంట పరుగులు తీస్తారు. ఎందుకంటే రాముడి మీద ఉన్న ప్రీతి కొద్దీ ఆయనని చూడలేకుండా ఉండలేరు. రాముడు వాళ్ళ మీద చూపించిన ఆ ప్రేమకి వీళ్ళు ఆ ముగ్ధత్వానికి లోబడిపోయిన కారణంగా మన సొంత బిడ్డలు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎంత బాధ అనిపిస్తుందో అంత బాధకి లోబడిపోయి ఆ రథాల వెంట పరుగులు తీస్తున్నారు. రాజా రుదిత్వా సుచిరం మాం నయంతు గృహం ప్రతి కౌసల్యాయ రామమాతుర్ ఇత్యాహ పరిచారకాన్ కంచిత్ కాలం భవేత్తత్ర జీవనం దుఃఖితస్య మే అత ఊర్ధ్వం న జీవామి చిరం రామం వినా కృతః. దశరథుడు కొంతసేపుడు అలా అంటే కాసేపు స్పృహ కోల్పోయాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇలా ఉన్న పరిస్థితిని చూసుకుంటూ వెంటనే నన్ను రాముడొక్క తల్లి అయిన కౌసల్యాదేవి యొక్క మందిరానికి తీసుకుని వెళ్ళిపోండి అని సేవకుల్ని కోరుకున్నాడు. ఇంత దుఃఖానికి లోబడిన క్షణాల్లో నా ప్రాణాలు ఇంకా కాసేపు ఉండాలి అంటే ఆ దేవి సన్నిధిలోనే, అందుకని నన్ను అక్కడే తీసుకెళ్ళాను, లేకపోతే నా ప్రాణాలు ఇంకా మిగిలే అవకాశం లేదు, అందుకే నేను జీవించలేను, రాముడితో నాకు చిరకాల వియోగం ఏర్పడింది కనుక నేనింకా బ్రతకలేను అని. తతో గృహం ప్రవిశ్యేవ కౌసల్యాయాః పపాతః మూర్ఛితశ్చాచిరద్బుద్ధ్వా తూష్ణీమేవ వతస్తివాన్. వెంటనే అతడు కౌసల్య దగ్గరికి చేరుతూ ఉంటే మళ్ళీ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు. కొంతసేపటికి మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. తను చేసిన దానికి సిగ్గుతో మౌనాన్ని వహించాడు. అంటే ఇక్కడ వరం ఇచ్చింది తినే, పైగా ఆవిడ కోరేలాగా చేసింది, పైగా ఇటువంటి సమయంలో కూడా ఇంత కోరికతో ఉన్న కారణంగా వెళ్ళవలసిన చోటికి వెళ్ళుంటే ఈ ఆపద వచ్చేది కదా, అక్కడికి వెళ్లకుండా కైకేయి దగ్గరికి, కౌసల్య దగ్గరికి వస్తే ఈ వరం అడిగేది కాదేమో. విధి లిఖితమైనవి కొన్ని జరగవలసినవి ఎలా అన్నా జరుగుతాయి. నేను అక్కడికి వెళ్ళకపోతే జరగదేమో, లేకపోతే ఈ సమయానికి నేను ఇక్కడ ఉండకపోతే జరగదేమో అని మనం అనుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏది ఏదైనప్పటికీ కూడా ఇదంతా తన మూలానే వచ్చిందని సిగ్గుతో తల వంచుకున్నాడు. రామస్తు తమసా తీరం గత్వా తత్ర వసత్సుఖీ జలం ప్రాస్య నిరాహారో వృక్షమూలే స్వపద్విభుః. అక్కడ రాముడు ఆ తమసా నది తీరానికి చేరుకుని సుఖంగా ఉన్నాడు. రాత్రి వేళ మళ్ళీ ఆహారాలు ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ వనవాస జీవితంలో ఉంటే ఆ నియమాల్ని పాటించాలి. అందుకని నిరాహారిగా ఆకలి ఉన్నా ఇంకేమీ తినకూడదు. అందుకే ఆహారం ఏమీ తీసుకోకుండా నీటిని మాత్రమే తాగారు వాళ్ళు. సీతయా సహ ధర్మాత్మా ధనుష్పానిస్తు లక్ష్మణః పాలయామాస ధర్మజ్ఞః సుమంత్రేణ సమన్వితః. ఆ తీరానికి చేరుకున్న తర్వాత నీళ్లు తాగైతే వీళ్ళు ఊరుకున్నారు. సీతా సహితుడైన ఆ రాముడు ఒక చెట్టు కింద నిద్రించటానికి పూనుకుంటే లక్ష్మణుడు మళ్ళీ అక్కడ ఆకుల్ని తీసుకొచ్చి దాన్నే పరుపులాగా వాళ్ళకి పడుకోవటానికి అక్కడ సిద్ధం చేశాడు. ధర్మాత్ముడైన లక్ష్మణుడు వీళ్ళలా పడుకుంటే మళ్ళీ ఆ ధనుర్ధారిగా ఉండి ఆ రాత్రంతా సుమంతుడితో కలిసి వాళ్ళకి కాపలా కాస్తూనే ఉన్నాడు లక్ష్మణుడు. ఎందుకంటే ఇప్పుడు మన గదిలో మనం పడుకున్నప్పుడు, మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఎటు నుంచి ఏది వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఏమీ లేకుండా అటువంటి వనాలలో అట్లాగా మనం తీరాల్లో పడుకుంటే ఎటునుంచి ఏమొస్తుందో మనకి తెలీదు. అందుకని వాళ్ళిద్దరికీ రక్షణగా అలా రాత్రంతా వేచి ఉన్నాడు లక్ష్మణుడు.
దీంతో అధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో ఫిఫ్త్ సర్గాలో 52 శ్లోకాస్ సంపూర్ణం.